అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మరణించారు. ఎన్నో దశాబ్దాలుగా ఖమేనీని ఖతం చేయాలని చూస్తున్న ఇజ్రాయెల్, యుఎస్ ఫైనల్గా విజయం సాధించాయి. అసలు ఖమేనీతో ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు కయ్యానికి కాలు దువ్వింది? ఇరాన్తో ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధానికి దిగింది? అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా పైచేయి సాధించాయి. ఇరాన్పై సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఓవైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తూనే మరోవైపు ఉన్నట్టుండి విరుచుకుపడడం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. నెలల పాటు ఖమేనీ కదలికలపై CIA, మొసాద్ సేకరించిన పక్కా సమాచారంతోనే ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం ఏంటి? అమెరికాకి ఏంటి సంబంధం? నిజానికి ఇరాన్, ఇజ్రాయెల్ 1979 వరకు స్నేహంగానే ఉండేవి. రాచరికంలో ఉన్నంత వరకు ఈ రెండు దేశాలు అలాగే అమెరికా అన్ని కలిసిమెలిసే ఉన్నాయి. కానీ 1979లో ఇరాన్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది. దీంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరమయ్యాయి. సామ్రాజ్యవాదాన్ని తాము సపోర్ట్ చేస్తామంటూ ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఖమేనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్ట్లను గుర్తించడం మానేసింది. టెహరాన్లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్ కు ఇరాన్ మీద శత్రుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్ ను తమ మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతుల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజారిటీ కాగా మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒక రోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హుతీల్ వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాల్గా మారింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణుబాంబులుంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. 2000 సంవత్సరంలో ఇరాన్ అణుసంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దే బాధ్యత అని టెహరాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాదెహ్ హత్యకు గురి కావడం కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్ డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటు ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపై కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, హమాస్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి దారితీసింది.
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎందుకు వచ్చిందంటే దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీనిని అడ్డుకోవడం అమెరికాకు కీలకం. ఇరాన్ విస్తరణవాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్ర దేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది. ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధిస్తోంది. అమెరికా తన నావిక దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్ కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అనుభద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమనే చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.